కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, దేవుని వెతుకువాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైంది, మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన కాక ఆయన అతని అద్వితీయ కుమారుని పుట్టినవాని అని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప నా తండ్రి వద్దకు ఎవరైనా రాడు. కీర్తనలు 119:18 వచనము. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతిని చూసినట్లు నా కన్నులు తెరుచుకును. కీర్తన 119వ అధ్యాయం 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తన 119వ అధ్యాయం 105వ వచనము. ఈ వాక్యము నా పాదముకు దీపము, నా త్రోవ వెలుగునై ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము. ఇదిగో ఇప్పుడు నిత్య అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని అందులో విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము.